హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంటర్వ్యూ చాలా స్పెషల్. క్యాట్రాక్ట్ సర్జరీ తర్వాత లైఫ్ ఎలా ఉండబోతుంది అండ్ విజన్ క్లారిటీగా ఉంటుందా లేదా, భయం ఉంటుందా, పెయిన్ ఉంటుందా, ఇవన్నీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్లో తెలుసుకుందాం. ఈ ఇంటర్వ్యూ చాలామందికి హోప్ అండ్ కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. సో ఈరోజు నాతో ఉన్న మా మామయ్యని అన్నీ అడిగి తెలుసుకుందాం. సో రీసెంట్గా క్యాట్రాక్ట్ సర్జరీ చేసుకున్నారు అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నారు. అండ్ మామయ్య, నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. సర్జరీ ముందు నీకేమైనా భయం అనిపించిందా? అట్లా భయం అనిపించింది, కానీ లోపలి పోయినాక సూచించినాక ఏం భయం అనిపించాలి. బీపీ డౌన్ అయింది కదా? డౌన్ అయితే నేను ఉప్పు నీళ్ళు తాగిన. ఉప్పు నీళ్ళు తాగినాక బీపీ బరాబర్ ఉంది. మళ్ళీ వెనక ఈ కంటే ఆపరేషన్ అయినప్పుడు ఏ బీపీ డౌన్ కాలేదు, ఫ్రీగా పోయినా. రెండో కళ్ళు ఆపరేషన్ అయినాయండి. ఫస్ట్ అయ్యేటప్పుడు అయితే బీపీ డౌన్ అయింది, నాకైతే భయం అయింది. ఎట్లా చేయించుకుంటారో ఏమో అని లోపలికి పోయి ఒక 15 minutes బయటకు వచ్చాక కథం అప్పుడు నార్మల్ అనిపించింది. అండ్ ఫస్ట్ కంటి ఆపరేషన్ అనగానే ఏమనుకున్నాం? 1-2 నెలల ముందు నాకు ఏంటంటే నరసింహస్వామి దయ వలన నాకు మంచిగా ఏ డౌట్ లేకుండా మంచిగా అనిపించాలి. నాకు పొయ్యవతల దయ వలన, దుర్గవతల దయ వలన, ఎల్లవతల దయ వలన నేను మంచిగా బయట వాళ్ళ తల్లి దోస్తలు వేసుకుంటా లోపడి వేయాలి. అసలు ఆపరేషన్ ప్రాసెస్ ఎలా అనిపించింది? పెయిన్ ఉందా, ఈజీగా అనిపించిందా? నాకైతే సూదిచ్చినప్పుడు కొద్దిగా మంతం సార్ అనగానే ఎంతో తడిపట్టాలు లెక్క తీసుకొచ్చి కళ్ళ మీద అద్దారు, ఈ కుడి కంటి మీద అద్దినాక తర్వాత చల్లబడ్డది. ఏమనిపిస్తుంది అంటే చల్లబడ్డది సార్ అనగానే మళ్ళీ ఒకటి తీసుకొచ్చి మళ్ళీ పెట్టారు. తీసుకపోయి పక్క కూర్చొని పెట్టినాక మళ్ళీ నిమిషాన్ని ఒకటి తీసుకపోయారు. ఇక చేసేటప్పుడు నాకు సర్జరీ అయిపోయాక ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? రిలీఫ్ ఉందా, హ్యాపీగా ఉందా? బయటికి వెళ్ళి వచ్చినాక కూడా నాకు మత్తు దిగినా కానీ దిగినా కానీ నాకు మంట గింట అనేది కొంతమంది ఏమని చెప్పారు కదా అంటే, ఏ గుంజులు ఎత్తది నువ్వు తట్టుకోలేవు అని మొత్తం మంది చెప్పారు. గుడ్డు బయటికి తీస్తారా అన్నారు. అయినా కానీ నేను డౌట్ పడి ఆ ఉప్పు నీళ్ళు తాగి లోపలి పోయినాక నాకు మాత్రం ఎలాంటిది ఏ గుడ్డు గుంజలేదు. పోయినాక గంట లోపల తీసేసుకోమానంటే నేను 8 గంటలకు తీసేసిన బయటికి. నాకు ఎలాంటిది ఏ గుంజులు లేవలే, మంట లేవలే, ఏది లేవలే. ఇప్పటి వరకు అయితే నా కన్ను మంచిగా ఉన్నాయి. అప్పటికంటే ఇప్పుడు క్లారిటీగా కనిపిస్తుందా? నిదానంగా కనబడుతుంది. అన్నీ ఏవి కానీ నీట్గా కనబడుతున్నాయి. అదే ఫస్ట్ టైం నీట్గా అనిపించినప్పుడు ఏమనిపించింది? ఫస్ట్గా నీట్గా కనిపించినప్పుడు పెద్ద పెద్ద అక్షరాలల్లా మంచిగానే కనబడ్డాయి. లాస్ట్ చిన్నగా తీసుకొచ్చినాక అన్నీ చూసుకుంటూ వచ్చినాక మధ్యలో ఒక అక్షరం అది జ్వరం మబ్బుగా కనబడ్డది. దాన్ని మళ్ళా కన్ను మూసి తెరవాలంటే అది కూడా కరెక్ట్గా కనబడ్డది. ఫోన్ చూస్తున్నా అప్పటికంటే క్లియర్గా కనిపిస్తుందా? ఫోన్లో అంటే ఇట్లా పడితేనేమో తెల్లగా ఇట్లా పడే వరకు నలుగు మీద అన్ని నంబర్ బరాబర్ నీట్గా కనబడుతుంది. కలరు, బ్రైట్నెస్ ఇప్పుడు ఆ కలర్కి ఈ కలర్కి డిఫరెన్స్ కనిపిస్తుందా? అప్పుడు అంటే ఏమైనా కళ్ళ దగ్గర పెట్టుకొని ఇట్లా చూసుకుంటా ఆ నంబర్ అనేది గుంజుతుంది. ఇప్పుడు ఇట్లా పెట్టుకొని చూసుకున్నా కానీ ఆ నంబర్ ఇట్లా గుంజినామంటే నీట్గా అందరికీ, నా కొడుకు, నా కోడలకు, నా బిడ్డలకు అందరి నంబరు కరెక్ట్ పోతాయి. నా దోస్తులకు. మీ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఈ ఆపరేషన్ మంచిదేనా? నా వరకు అయితే నాకు మంచిగా అనిపిస్తుంది. నా ఎదురున్న వరకు కూడా పంపించమంటే పంపిస్తాను. హాస్పిటల్లో కేర్ ఎట్లా ఉంది? క్లీన్ ఉందా హాస్పిటల్? క్లియర్గా అంటే హాస్పిటల్లో పేరు రాగానే వెంబడి పెడుతూనే ఉంటారు, తొలకపోతూనే ఉంటారు. అన్ని కరెక్ట్ పరీక్షలు చేస్తారు. సర్జరీ నాకైతే మంచిగా అనిపించింది హాస్పిటల్. సర్జరీ అయిపోయాక ఫ్యామిలీలో సపోర్ట్ ఎలా ఉంది? మంచిగా చూసుకున్నారా? మంచిగా చూసుకున్నారు. పేరు వస్తూనే ఉన్నారు, చూసుకుంటూనే ఉన్నారు. అన్ని మంచిగా చూసుకున్నారు. నీట్గా ఉన్నది హాస్పిటల్ కూడా, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మీ పిల్లల్ని, మీ మనమరాల్ని మంచిగా క్లియర్గా చూస్తున్నారు? అందరు క్లియర్గా, నా మనవడు, నా కోడలు అందరూ, నా మనమని మొత్తం, నా బిడ్డలు అందరు మంచిగా నీట్గా కనబడుతుంది. సో అద్దాలు పెట్టుకున్నా నీట్గా కనబడతాను. ఇంకా అద్దాలు తీసేసినా కానీ ఇంకా బాగా నీట్గా కనబడతాను. ఈ సర్జరీ చేసుకోవడం వల్ల అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటి?
అప్పుడు అంటే నా మనవాన్ని ఏర్పాటు చేయలే, నా పిల్లలు ఏర్పాటు చేయలే, ఎవరు ఏర్పాటు చేయలే. వీళ్ళందరూ నాకు నీట్గా కనబడతాం మంచిగా. సో కొంతమంది ఏమవుతుందంటే భయం వల్ల దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు సర్జరీ. భయం అయ్యి నేను చేసుకోను అని అంటారు కదా. ఫస్ట్లో అనిపించింది కానీ గదే నాకు బీపీ డౌన్ అవ్వట్లా. ఏందో బయట అవ్వలేదంటే గుడ్డు మొత్తం బయటికి ఉంచుతారు. నీకు దాన్ని అంతా పర్ర క్షీరంగా కనబడుతుంది అంటనా అన్నారు. సౌండ్ కనబడుతుంది కానీ గుంజి కోసేది కనబడది అంటనని భయపట్టించారు. దానివల్ల అన్నీ నాకు బీపీ డౌన్ అయింది. ఉప్పు నీళ్ళు తాగడం అలా నాకు బీపీ పెరిగింది. మంచిగా బరాబరిగా ఉన్నా, మంచిగా నీట్గా నాకు ఆపరేషన్ మంచిగా. నిన్ను ఫస్ట్ హాస్పిటల్కి ఎలా వెళ్ళావు? మౌనిగా నా కోడలు తీసుకుపోయింది హాస్పిటల్. తీసుకెళ్ళి మంచిగా హాస్పిటల్ తీసుకుపోయింది. ఆక్సిజన్ చేయించుకొని తీసుకొచ్చింది. ఫస్ట్ ఏమేమి టెస్ట్ చేసారు మీకు? ఫస్ట్లో కళ్ళల్లో కూర్చుండే పెట్టి మందు వేసారు. ఆ తర్వాత 3 సార్లు వేసారు. 3 సార్ల తర్వాత లోపలికి తీసుకుపోయారు. లోపలికి తీసుకుపోయి కళ్ళు ఖర్చు చేసారు. ఈ కుడి కన్ను మొత్తం పోయింది, ఎడమ కన్నే కొంచెం కనబడుతుంది అని అన్నారు. ఆ తర్వాత గిలాస్ వేయాలి ఈ కన్ను అన్నారు. మా కోడలు ఏమన్నది అంటే గిలాస్ వేయండి అని చెప్పింది. అంతలేక మేము లోపలికి తీసుకుపోయారు. ఆడ కూడా లోపలికి తీసుకుపోయే మూమెంట్ 2 మాటల కళ్ళల్లో మళ్ళీ మందులు వేసారు. 2 చేస్తానంటే ఒకటే చెయ్యి, మళ్ళీ తర్వాత ఇంకోటి చేస్తాం చేసి రెండొక పని వద్దని అన్నది. ఆ తర్వాత ఒకటే కన్ను కనబడని మొత్తం కడి చేసారు. చేసి దానికి గ్లాస్ వేసారు. నాకైతే ఇప్పుడైతే మంచిగా కళ్ళు నీట్గా కనబడుతున్నాయి. మా కోడలు నా కొడుకు దయ వల్ల మంచిగా అనిపిస్తుంది. స్కానింగ్ చేసి కదా, కన్ను స్కానింగ్ చేసి ఇందులోని వాటర్ పోసి కన్ను స్కాన్ చేసి కదా, అన్నీ చేసారు. నేను చెప్పనే చేసి ఇలా వాటర్ పోసి మింగమని చెప్పి లోపల ఇంకా వేరే 5 స్థానాల కొంచెమైనాక ఈ కింది బాదు ఈ కంట్రీ కింది కానీ అలా వాటర్ పెట్టి వేస్తే ఆ నీళ్ళు నోట్లోకి వచ్చినాయి. నోట్లోకి వచ్చినాక బయటికి ఉంచకు లోపలికే మింగా అన్నారు. మింగిన ఈ కండ్లకి వేస్తే అవి కూడా లోపలికి వచ్చినాయి. అవి కూడా మింగిన ఉంచకని అన్నారు. మింగిన కానీ మాత్రం ఇప్పటికే హాస్పిటల్లో నా కోడలు తీసుకుపోయి హాస్పిటల్. సో ఈ సర్జరీ అయ్యాక నీకు ఎన్ని మందులు ఇచ్చారు? కళ్ళ మందులు నాకు దీంతో 3వసారి మందులు ఇచ్చారు. రోజు ఎన్ని వేసుకున్నావు? రోజుకు 5 సార్లు వేసుకున్నాను. మంచిగా ఉన్నాయి మందులు. ఆ మందులు వేసుకున్నాక ఒకసారి ఫస్ట్లో వేసుకున్నది మందేమో కళ్ళు మంటలు మానేది. ఆ తర్వాత వేసుకునేది కొంచెం చల్లగా పడేది. ఆ తర్వాత ఇంకోటి వేసుకునేది, ఇంకా కొంచెం చల్లగా, ఇంకా లాస్ట్ వేసుకునేది ఇంకా చల్లగా అయిపోయేది. కళ్ళు మాత్రం నీట్గా అయినాయి నాకు. ఆ తర్వాత మళ్ళీ ఐడిమెంట్ ఇవి కింద రెప్ప తెరుచుకొని నేనే ఐడిమెంట్ అది వరకు నా కోడలు వేసింది. నా ఊళ్ళో పోయినాక నేనే వేసుకున్నా. రెప్ప కింది గుంజుకొని కింది రెప్ప గుంజుకొని ఆయింట్మెంట్ నేనే పెట్టుకున్నా ఈ కంటికి ఆ కంటికి. సో ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు నీకు మంచిగా అనిపిస్తుంది? ఇప్పుడైతే నాకు నీట్గా ఉన్నాయి కళ్ళు. తర్వాత రేపటి నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నాను? రేపటి నుంచి నేను బైక్ అడిగిపోయి పొలం తిరిగి వివరాల పంటి మంచిగా అన్నీ కనబడేటట్టు నా కోడలు అయితే మంచిగా చేపించింది నా పక్క పండి నుండి. సో ఫ్రెండ్స్, ఇది రియల్ టైం ఎక్స్పీరియన్స్. సో క్యాట్రాక్ట్స్ అనేది ప్రాబ్లం ఏం కాదు. సో టైంలో సర్జరీ చేయించుకుంటే సొల్యూషన్ మీకే కనిపిస్తుంది. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీలో ఎల్డర్స్కి ఈ వీడియో కంపల్సరీగా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోలో క్యాట్రాక్ట్ సర్జరీ తర్వాత రియల్ ఎక్స్పీరియన్స్ మీరే చూడొచ్చు. భయం ఉండదు, పెయిన్ ఉండదు, విజన్ క్లారిటీగా ఉంటుంది. ఫ్యామిలీ హ్యాపీనెస్ హానెస్ట్గా షేర్ చేసుకోండి. Until then, see you in the next video. Tata, bye-bye. హాస్పిటల్లో ఉంది కదా, నువ్వు థ్యాంక్స్ చెప్పాలి కదా డాక్టర్ గారికి, నితిన్ గారికి. డాక్టర్ ఏమన్నాడు అంటే బాగున్నావు అని అన్నాడు. నేనే కనిపించుకోకుండా ఆమెకు లాస్ట్ తర్వాత ఆ మేడం చెప్పింది డాక్టర్ నేను బాగున్నావు అని అడుగుతాడు. మరి సార్ ఇప్పటి వరకు అయితే బాగున్నానన్నా, నీకేం పర్వాలేదు, కళ్ళు నీట్గా అయినాయి, నువ్వు
చిన్న అక్షరాలు పెద్ద అక్షరాలు ఇంకో దగ్గర పోయినాక అందులో నేను పాస్ చేస్తారు అడిగి పో అన్నారు. అడిగి పోయినామో అన్నింటిలో దొరికితే అన్ని కరెక్టే వచ్చినాయి. కరెక్ట్ వచ్చినాక ఇష్టం ఉంటే తీసుకోవచ్చు ఏం కాదని డాక్టర్ చెప్పాడు. అద్దాలు తీసుకుంటే తీసుకోవచ్చు లేకుంటే లేదు. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు అద్దాలు తీసేయి, బయటికి పోయినప్పుడు ఈ అద్దాలు పెట్టుకొని పో అన్నాడు. కొన్ని రోజులు ఈ కుడికన్ను ఏంటంటే ఈ 18వ తారీఖు నాడు ఆపరేషన్ అయింది కదా, అంతవరకు దాకా ఈ అద్దాలు ఉంచుకోవాలి. ఆ తర్వాత నువ్వు అద్దాలు తీసేసి నువ్వు ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా తిరగవచ్చు అని అన్నాడు. మీ ఇష్టం ఉంటే మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ చెక్ చేసుకొని పోండి అని చెప్పి డాక్టర్ అన్నాడు. ఒక సర్జరీకి 70,000 అయ్యింది. కావాలంటే నీకు 1,40,000 పడుతుంది. అండ్ బయట ఎక్స్పెన్సెస్ స్కానింగ్కి వాటికి వీటికి 5,000. అండ్ ఫార్మసీ అరౌండ్ 3 టైమ్స్ విజిట్ చేసినప్పుడు 3 టైమ్స్ డిఫరెంట్ తీసుకున్నాను. దానికి ఒక 5,000. సో టోటల్ చేసుకొని మీరు మీ సర్జరీని ప్లాన్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ చెప్పు మమ్మీ. బాయ్. పేరు చెప్పిన డాక్టర్ అగ్రవాల్. నేను హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్లారు? ఆ కోడలు మమిత అది